ఇంతగా తండ్రికి విధేయత చూపాడు గనక ఇక ప్రతి నామమునకు పైనామం, అన్ని నామములకు పైనామం ఆయనకు అనుగ్రహించబడింది. ఇప్పుడు ప్రతివాని నాలుక ప్రభువుని స్తుతించాలి, ప్రతివాని మోకాలు ఏ నామంలో వంగాలి? ఇక్కడ ప్రతివాని అన్న కాడ 3 అడ్రస్సులు చెప్పాడు. అవి పరలోకంలో ఉన్నవైనా, భూలోకంలో ఉన్నవైనా, భూమి కింద ఉన్నవైనా. అంటే పరలోకంలో ఎవరు ఉంటారండి? దేవదూతలు. అలాగే ఆకాశ మండలంలో కూడా దురాత్మ సమూహాలు ఉన్నాయి. భూమి మీద మనుషులు ఉన్నారు, భూమి కింది భాగంలో దూతలు ఉన్నారు, మరి కొంతమంది మనుషుల ఆత్మలు ఉన్నాయి. కాబట్టి అక్కడివైనా ఇక్కడివైనా దీని కింద ఉన్నవైనా అన్ని మోకాళ్ళు కూడా యేసు నామంలో వంగాల్సిందేనట. ఎందుకు? అందరూ కలిసి ఈయననే ఆశ్రయించాలి, ఆరాధించాలి, ఈయనకు లోబడాలి అంటే తండ్రి అయిన దేవుడు ఆ ప్రియకుమారుని త్యాగమును బట్టి ఆయనకి ఇచ్చినటువంటి ఆధిక్యత అది.